జాతీయ గీతానికి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మదనపల్లెకి విడదీయరాని అనుబంధం ఉంది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాకూర్ మదనపల్లె బీటీ కాలేజీలో ఆలపించిన మార్నింగ్ సాంగ్ తదనంతరం భరత జాతి గర్వించే జాతీయ గీతంగా మారింది. అప్పటి నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఈ గీతాన్ని ఆమోదించింది. ఇప్పటికీ మదనపల్లెలో విశ్వకవి గది ఇందుకు నిలువెత్తు సాక్ష్యంగా నిలుస్తోంది. దీనిపై ప్రైమ్ 9 స్పెషల్ స్టోరీ. గాంధీజీ సిద్ధాంతాలకు ఆకర్షితులైన ఫ్రెంచ్ మహిళ అనీ బిసెంట్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. 1914లో అప్పటి భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలగంగాధర్ తిలక్ హోం రూల్ ఉద్యమానికి పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఆ ఉద్యమానికి అనీ బిసెంట్ దక్షిణ భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా అనీ బిసెంట్ థియోసాఫికల్ కళాశాలని ప్రారంభించారు. ఉద్యమకర్తగా గుర్తింపు పొందిన అనీ బిసెంట్ ప్రారంభించిన కళాశాలకు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అనుమతులు నిరాకరించింది. తర్వాత నేషనల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కి వైస్ ఛాన్సలర్ గా రవీంద్రనాథ్ ఠాకూర్ నియమితులయ్యారు. మారుమూల ప్రాంతంలో విద్యా సంస్థ ఏర్పాటు చేయడానికి గుర్తించిన రవీంద్రుడు 1915లో బీటీ కళాశాలకు అనుమతులు జారీ చేశారు. 1913లో ఆయన బెంగాలీలో రచించిన గీతాంజలి కావ్యానికి నోబెల్ బహుమతి లభించింది. దీంతో రవీంద్రుడు విశ్వకవిగా ఖ్యాతి గడించారు. అయితే హోం రూల్ ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న అనీ బిసెంట్ గురించి రవీంద్రుడు తెలుసుకున్నారు. కొంతకాలం తర్వాత ఆయన బ్రిటిష్ ప్రభుత్వం ఇచ్చిన పదవుల్ని విడిచిపెట్టారు. ఈ క్రమంలో మద్రాసుకు వచ్చిన రవీంద్రనాథ్ ఠాకూర్ ని కొందరు ఉద్యమకారులు సంప్రదించి మదనపల్లె ప్రాశస్త్యం గురించి వివరించారు. మదనపల్లెకు ఒక చరిత్ర ఉందని గుర్తించిన రవీంద్రనాథ్ ఠాకూర్ ఈ ప్రాంతానికి రావాలని నిర్ణయించుకున్నారు. 1919లో విశ్వకవి రవీంద్రుడు మదనపల్లె బీటీ కాలేజీని సందర్శించారు. అక్కడ వాతావరణంలో ప్రత్యేకత తెలుసుకున్న ఆయన అక్కడ కొంతకాలం ఉండాలని నిర్ణయించుకున్నారు. వారం పాటు ఇక్కడ బీటీ కళాశాల విద్యార్థులతో కలిసి నడియాడారు రవీంద్రనాథ్ ఠాకూర్. అనీ బిసెంట్ స్థాపించిన కళాశాలలో ప్రతి బుధవారం విద్యార్థులు తాము రచించిన గీతాల్ని ఆలపించేలా సింగ్ ఏ సాంగ్ హ్యాపీ ఫన్ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో రవీంద్రుడు ఉన్న కాలంలో విద్యార్థులు తాము రచించిన పాటల్ని ఆలపించారు. ఈ స్ఫూర్తితో రవీంద్రుడు 1919 ఫిబ్రవరి 28వ తేదీన తాను రచించిన గీతాంజలి కావ్యం నుంచి జనగణమన గీతాన్ని ఆలపించారు. ఈ పాటకు విద్యార్థులంతా ఆకర్షితులయ్యారట. దీంతో అప్పటి నుంచి ఈ గీతాన్ని ప్రతిరోజు విద్యార్థులు ఆలపించేలా అనీ బిసెంట్ చర్యలు చేపట్టారు. దీంతో రవీంద్రుడు ఈ గీతాన్ని అక్కడే తనకు కేటాయించిన గదిలో హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి తర్జమా చేశారు. అప్పటి నుంచి బీటీ కాలేజీలో ది మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియాగా ప్రకటించారు. బీటీ కళాశాలకు వచ్చిన పలువురు ప్రముఖులు కూడా ఈ గీతాన్ని ఆలపించడం పరిపాటిగా మారింది. భారతదేశానికి స్వాతంత్ర్య ప్రకటనకు ముందు జాతిని ఏకం చేసే గీతం కోసం అప్పటి కాంగ్రెస్ నేతలు వందే మాతరం తదితర గేయాల్ని పరిగణలోకి తీసుకున్నారు. అయితే మదనపల్లె బీటీ కళాశాలలో ప్రతిరోజు ఆలపించే రవీంద్రుడి గీతం బాగుంటుందని కొందరు సూచించారు. ఈ గీతాన్ని పరిశీలించిన అప్పటి కాంగ్రెస్ నేతలు జనగణమన గీతాన్ని జాతీయ గీతంగా రవీంద్రుడి అనుమతితో ప్రకటించడం జరిగింది. అలా మదనపల్లెలో పురుడు పోసుకున్న జనగణమన గీతం భారత జాతి గర్వించే గీతంగా మారింది. ఇప్పటికీ మదనపల్లెలో బీటీ కళాశాల ప్రాంగణంలో రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన గది ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన కాటేజ్ ఠాకూర్ బంగ్లాగా పేరుగాంచింది. ఈ బంగ్లాలో రవీంద్రుని చిత్రపటాలు ఏర్పాటు చేశారు. శిథిలావస్థకు చేరిన రవీంద్రనాథ్ ఠాగూర్ కాటేజ్ కి కూడా మరమ్మతు పనులు చేశారు. బంగ్లాలో ఠాగూర్ ఆంగ్లంలో జాతీయ గీతాన్ని అనువదించే చిత్రాల్ని ఔత్సాహికులు అర్థం చేసుకునేలా ఏర్పాటు చేశారు. ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన మదనపల్లె ఇప్పటికీ ఆధ్యాత్మిక విద్యా నిలయంగా కొనసాగుతోంది. కాలక్రమేణా ఈ ప్రాంతం తన ప్రభావం కోల్పోయే ప్రమాదంలో పడింది. ప్రభుత్వాలు ఈ చారిత్రక వారసత్వాన్ని భవిష్యత్తు తరాలకు అందించేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.